బట్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంకా మౌనంగా ఉండటంలో మీనింగ్ లేదు. మేము 2014లో పర్మిషన్ తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. బెటర్మెంట్ ఛార్జెస్ కిందనే ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ అంటారో 11,16,680 రూపాయలు కట్టి, అది చిన్న అమౌంట్ ఏం కాదు, కట్టి పర్మిషన్ తీసుకొని దానికి బఫర్ అనుకోండి, ఎఫ్టీఎల్ అనుకొని, ఏది లేదని సర్టిఫికెట్ కూడా తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఏ లిటిగేషన్స్ లేకుండా. బట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే గాంధీ సరోవర్ పేరు అనేది పెట్టేసి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. గాంధీ సరోవర్ కట్టుకోవాలనుకుంటే ఈ 450 ఇళ్లు కూర్చాల్సిన అవసరం లేదు. మన వెనుక చాలా ప్లేస్ ఉంది, కొన్ని ఎకరాలు ఉంది, అక్కడ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా అక్విజిషన్ ఎలా చేస్తుందంటే ఒక స్కూల్కో, ఒక హాస్పిటల్కో, రోడ్ వైడింగ్కో, ఏదైనా పబ్లిక్ అవసరాలను బట్టి అక్విజిషన్ చేస్తుంది. బట్ మన దౌర్భాగ్యమా ఏంటో అర్థం కావట్లేదు. దీన్ని టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని చెప్తారు. టూరిజం డెవలప్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 4th సిటీ అని చెప్తున్నారు. అక్కడ కట్టుకో 200 ఎకరాలు కాకపోతే 600 ఎకరాలు కట్టుకో, మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కట్టారు అహ్మదాబాద్ దగ్గర 300 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండంగా కట్టారు. ఆయన ఎవరి ఇల్లు కోల్చకుండానే కట్టుకున్నారు. మనల్ని కూడా వదిలిపెట్టండి. మీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, 100% మీ గవర్నమెంటే ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చింది మాకు కట్టుకోమని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అదే సుధీర్ రెడ్డి గారు మన దగ్గర, నేను 2 సార్లు సుధీర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన పర్సనల్ గా ఇంటికి వచ్చి మూసీని మొత్తం క్లీన్ చేసేసి మాకు దోమల బెడ నుంచి రక్షించిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తే వారం లోపల మా పైప్ లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. నేను సవితా మేడం గారి దగ్గరికి ఒక్కరోజు వెళ్ళాను. ఒక్కరోజు వెళ్తే మన మెయిన్ గేట్ దగ్గర రోడ్డు వేయించిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. బట్ ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మేము కన్స్ట్రక్షన్ మా వల్ల కాదు, కానీ ఉన్నది కూలగొట్టి రాజ్యం వెళ్తాం. ఇది పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి. మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి విముక్తి కల్పించవలసిందిగా ఈ సభాముఖంగా ఈ వేదిక నిర్వహించిన పెద్దలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక్కటే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి, మీరు మా అపార్ట్మెంట్ కలిగి వచ్చారు, మీ పతనం స్టార్ట్. మా కేటీఆర్ అన్న వచ్చాడు, ఈ పతనానికి చూసుకో. ఇంకా ఈరోజు మధుపార్ బీచ్ అపార్ట్మెంట్ వాసుల దగ్గరికి ఉన్నటువంటి ఇష్యూ గురించి అన్న పెద్దలు కేటీఆర్ అన్న ఇక్కడ విచ్చేసినారు. మీ బాధను కూడా అందరూ కూడా మన అసోసియేషన్ వాళ్ళు తెలియజేసినారు. ఇది టైం లేదు కాబట్టి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. నేను ఒకటే ఒక విషయం చెప్తా, మీరు ఈ మాటను అర్థం చేసుకోవాలి. 2004లో పర్మిషన్ తీసుకున్నారు. 2006 నుండి 11 వరకు సర్పంచ్ ఉన్నాము. ఏ ఒక్క రోజు కూడా బిల్డింగ్ ని డిస్టర్బ్ చేయలేదు. కావాల్సినంత సపరేట్ బిల్డింగ్ ఇచ్చినాం మా ఫాదర్ సర్పంచ్ ఉన్నప్పుడు. ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అయినాయి, ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యేని గెలిపించినారు. ఎక్కడున్నారు ఎమ్మెల్యే? ఈ బాధ అనిపిస్తారు ఆ ఎమ్మెల్యేకు. 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది. ఇక్కడ నుండి నీకు బాధ అనిపిస్తారు కదా. ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చి వాళ్ళ బాధను తెలుసుకుంటున్నాడు. నీకేమైంది? రోజుకు 20 దావట్లు అటెండ్ అవుతావు, వీళ్ళ గోస కనిపిస్తుంది కదా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఎక్కడైనా నువ్వు నీ కుటుంబం నువ్వు 1000 కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందా? కష్టపడి
కష్టపడి పెన్షన్ డబ్బులతోటి నెల జీతాన్ని ఒక దగ్గరికి వేసుకొని ఒక ఇల్లును కట్టుకున్నారు. ఆ ఇల్లును కాపాడే మీకు బాధ్యత లేదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. పెద్దలు చాలా మాట్లాడతారు, మీకు క్లియర్ చెప్తారు. మీరు ఒకటి మీ తమ్ముడు ఈ ప్రేమ్ గౌడ్ మీ దగ్గరికి ఏ బిల్డర్ వచ్చినా దానికి అడ్డంగా అనుకుని నా ప్రాణాలను ఇస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఏ రోజులో మీరు అదే పడద్దు. నేను కార్తీకన్న, సబితన్న, స్వామి గౌరవ వీళ్ళందరూ కూడా మీకోసం అద్దె రాత్రైనా వచ్చి గేట్ దగ్గర వేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అప్పటి నుంచి వేచి చూస్తున్న పెద్దలు రామన్న గారు మాట్లాడతారు.